నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప విద్యానగర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ తమ సమస్యలను తెలియజేస్తూ గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ గీతకి ఉద్యోగులు మరియు సిపిఐ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గీతకి విద్యానగర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను తెలియజేశారు. దీనిపై పూర్తిగా విచారణ చేస్తామని డీఎస్పీ వారికి హామీ ఇచ్చారు. నాయకులు కాళేశ మాట్లాడుతూ నాన్ టీచింగ్ స్టాఫ్ కే కాలేజీ నుండి సక్రమంగా జీతాలు రావటం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వటం లేదని అన్నారు. దీనిపై ఉద్యోగులు లేబర్ కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాలను కూడా కాలేజీ యాజమాన్యం పాటించడం లేదని, అధికారుల విచారణ జరిపించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభాకర్, శశి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వర్కర్స్ సమస్యలతో నిన్న కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా నిన్న సబ్ కలెక్టర్ గారికి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మేము 4 గెలిచాము, వాళ్ళు 2 గెలిచారు, ఇవన్నీ దాయాల ఆట మాటలు మాట్లాడుతున్నారు. అవి కాదు, మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మేము కానీ ఏమైనా పక్కదారి పట్టిస్తూ మీ కాలేజీని కానీ అవమానిస్తుంటే మీరు చర్చలో రాండి. మీరు సబ్ కలెక్టర్ సమక్షంలో వస్తారా, డిఎస్పీ సమక్షంలో వస్తారా, లేదా మీ మేనేజ్మెంట్ తరఫున వస్తారా అనేది మీరు తెలుసుకోండి. మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏమైనా అవాస్తాలు మాట్లాడటం, ప్రెస్ మీట్లో ఇవ్వడం ఇవన్నీ కూడా మీ స్థాయికి, మేనేజ్మెంట్ స్థాయికి, అంత పెద్ద ఇన్స్టిట్యూట్ కాలేజీకి తగింది కాదు. ఎందుకంటే నిజాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడి దాంట్లో ఏదైనా న్యాయాలు ఉంటే తీసుకోండి, వద్దంటాంలా. కాబట్టి ఇన్ని కూడా కాదు, డిఎస్పీ గారికి కూడా ఇచ్చాం. మేడం గారు కూడా చాలా సీనియర్ మోస్ట్. ఆమె ఏంటంటే అన్ని రంగాల్లో నుంచి వచ్చిన ఆమె, కాబట్టి ఆమె కూడా మాకు వాగ్దానం చేశారు. నేను దీన్ని చదివి విచారించి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా విచారించి 3-4 డేస్లో మీకు వివరంగా చెప్తాను. అదేవిధంగా వాళ్ళని పిలిచి మాట్లాడేదానికి కొన్ని అవకాశాలు ఉన్నాయా ఏంటి కూడా నేను చెప్తానని చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్పీ గారికి మా సిపిఐ పార్టీ, ఏఐటీసీ యూనియన్, అట్నే రౌండ్ టేబుల్ సమావేశం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రకమైన ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనకు పేదోళ్ళకి, సంఘాలకి, అట్నే చాలా యూనియన్లకు కూడా న్యాయాలు జరుగుతాయనేది మా అభిప్రాయం. కాబట్టి ఆ స్థాయిలో ఆయన చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఇంజనీరింగ్ కాలేజీ ట్రెజరర్ నేను, ఎండి గౌజ్ భాష నా పేరు. ఇప్పుడు మామూలుగా 40 సంవత్సరాల నుంచి ఆ కాలేజీలో పనిచేస్తున్నాను. నేను పనిచేస్తూ ఇటీవల 3 సంవత్సరాల ముందు రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత 2010 సంవత్సరం వరకు మాకు గవర్నమెంటు రూల్స్ ప్రకారంగా ఈఏలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అరియర్స్లు కానీ, పిఆర్సీ రివైజ్మెంట్ కానీ, మెడికల్ లీవ్స్ కానీ అన్నీ మొత్తం అప్ టు డేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరిగినాయి. 2010 తర్వాత మేనేజ్మెంటు రామ్కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను కూడా వచ్చిన కొత్తల్లో ఒక 6 నెలలు ఒక పిఆర్సీ కూడా తగ్గించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను నేను మాజీ సీఎం కొడుకును కదా అనే టైప్లో ఎందుకు ఇవ్వాలా మీ రూల్స్ ప్రకారంగా, నేను ఒక రూల్స్ పెట్టుకున్నాను కాలేజీలో, ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాను, మీ ఇష్టం మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం ఎక్కడన్నా చూసుకోమని చెప్పడం జరిగింది. 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము ఎక్కడ చూసుకోగలం పోయి అక్కడ. ఆ రోజుల్లో మాకు గవర్నమెంట్లో ఆర్టీసీలో వాటిల్లో మా క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు వచ్చినా కూడా ఇంతకుముందు మేనేజ్మెంట్ ఏమని చెప్పడం జరిగిందంటే, ఎందుకయ్యా మీకు అన్ని రూల్స్ ప్రకారం మేము ఇస్తున్నాం కదా, మీరు లోకల్ వదులుకొని దూరంగా ఎందుకు పోతారు మీరు అని చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతో మేము అందరం కలుసుకొని ఇంచుమించు 105 మంది స్టాఫ్ పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాము జరిగింది. ఇటీవల ఏంటంటే మామూలుగా ఆయన ఒక రూల్స్ పెట్టుకొని వాళ్ళొక మాలో సగం మందిని పక్కన చీల్చి నేను నా రూల్స్ ప్రకారం వచ్చేవాళ్ళు రాండి అని చెప్పి దబాయించి జరగడం జరిగింది. వాళ్ళు భయపడి కొంతమంది ఏంటంటే 50 మంది ఆ పక్క వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఏదో తగ్గించి ఆయన రూల్స్ ప్రకారం తగ్గించి ఇవ్వడం జరిగింది. దానికి మేము సమ్మతపడలేదు. దానికి మేము ఏమంటే లేబర్ కోర్టుకి ఏసీఎల్ కానించి ఏసీఎల్, డీసీఎల్ మొత్తం ఒక అప్ టు డేట్ పద్ధతి ప్రకారంగా పోవడం జరిగింది. అందరికీ సమాధానం చెప్పకపోయే లోపల మన జేసీఎల్ గారు మన లేబర్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మనుబోలు మండల పరిధిలోని వడ్లపూడి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వడ్లపూడి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ రమాదేవి, గ్రామ టీడీపీ నాయకులు రఘురామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
వడ్లపూడి గ్రామంలో గౌడ సంఘీయులచే నిర్మించిన అంకమ్మ దేవత వద్ద నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వడ్లపూడి గ్రామంలో 67 లక్షల రూపాయలతో సాగునీటి కాల్వ పనులు పూర్తి చేశామని, మరో 70 లక్షల రూపాయలకు మెటల్ రోడ్లు ఏర్పాటుకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వడ్లపూడి గ్రామస్తులు సచివాలయానికి వెళ్లాలంటే దూరంగా ఉన్న అక్కంపేట గ్రామానికి వెళ్లవలసి వస్తుందని, గ్రామస్తులకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అత్యంత పేదరికంలో ఉన్న గిరిజన కుటుంబాల వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆయన చర్లోపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు పాపన రమణయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మి సురేంద్ర యాదవ్, ఏఎంసీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు పొన్నూరి రామకృష్ణయ్య, కనుపూరి కాలువ అభివృద్ధి సొసైటీ చైర్మన్ వర్ధినేని మస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, బీసీసీఎల్ అధ్యక్షులు చల్లగిరి ప్రసాద్, పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, టీడీపీ నాయకులు పూండ్ల రామమోహన్ రెడ్డి, తిక్కవరపు వెంకటేశ్వర్లు రెడ్డి, మానుగుంట సుధాకర్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, పుడత విజయ్ కుమార్ యాదవ్, బెడిచెర్ల వెంకటరమణారెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు, ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అన్నపూర్ణారావు ఆధ్వర్యంలో జీఎల్డీఓ వాణి, మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లోని వీఆర్ఓలకు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, ఏఎన్ఎంలకు పలు సర్వే నిర్వహణలో వెనుకంజలో వాకాడు మండలం ఉండటంతో సిబ్బందికి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు, వీఆర్ఓలకు, సచివాలయం సిబ్బందికి ఈ సమీక్ష ద్వారా తెలుపుతున్నామని ఆమె తెలిపారు. 0.6 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు లేదని మరియు భర్త సర్టిఫికేట్ లేదని మరియు భర్త సర్టిఫికేట్ ఉండి ఆధార్ కార్డు లేని వాళ్లకు స్పెషల్ డ్రైవ్ 3 రోజులు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, ఏఓ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి వాకాడు మండలంలో గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి అంశాలపై సమీక్ష నిర్వహించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వము మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే చేయడానికి సంబంధించినటువంటి అంశాలపై సమీక్ష చేశాము. వాకాడు మండలం ఇందులో 99.5% వరకు మనకి పూర్తి చేయడం జరిగింది. అలాగే మిస్సింగ్ సిటిజన్స్కి సంబంధించినటువంటి సర్వే ఒకటి జరుగుతుంది. అంటే ఎవరైతే మనకి ఎంప్లాయీస్ సిటిజన్స్ హౌస్ హోల్డ్లో ఇంకా వాళ్ళ యొక్క పేర్లు నమోదు కాలేదు, అలాంటి యొక్క పేర్లని మాకున్నటువంటి రికార్డుల ఆధారంగా, అంటే ల్యాండ్ రికార్డ్స్, అంగన్వాడీ రికార్డ్స్, ఎడ్యుకేషన్ రికార్డ్స్, ఎస్పీడీసీఎల్ రికార్డ్స్, ఆర్ఎస్ఎస్ రికార్డ్స్, ఈ ఆధారంగా వాళ్ళు ఒక పేర్లు ఎక్కడైతే నమోదైనాయి వాళ్ళు కుటుంబాల్లో నమోదు కాలేదు, అలాంటి వాళ్ళందరినీ కూడాను ఈరోజు మిస్సింగ్ సిటిజన్స్ కింద గుర్తించి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నమోదు చేయడానికి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ల అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించి వాటిని రేపు సాయంత్రంలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ప్యాక్స్ సొసైటీ కింద మనకి సభ్యులందరినీ కూడా ఈకేవైసీ చేయడం కూడా ఒక టార్గెట్ ఇచ్చున్నాము. దీంట్లో ఇంకా మనకి 252 మంది అన్ని సచివాలయ పరిధిలో పెండింగ్ ఉంది. వాటన్నింటిని కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా మనకి ఐసిటిఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి 0 to 6 years పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకందరికీ కూడా ఆధార్ కార్డులు ఇంకా ఇవ్వకపోవడం అనే దాంట్లో ప్రభుత్వం ఒక డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ ఆధార్ కార్డులకు సంబంధించి కొంతమంది పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా ఆధారు లేనటువంటి పిల్లలు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండి ఆధార్ లేనటువంటి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా మనం ఇక్కడ వాకాడు మండలంలో స్పెషల్గా డ్రైవ్ నిర్వహించి వాళ్ళకి అందరికీ కూడా ఒక 2-3 days క్యాంప్ పెట్టి ఆధార్ కార్డులు నమోదు చేయడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఇంకా బర్త్ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పెళ్లకూరు పంచాయతీలోని తిమ్మారెడ్డి వాగు గ్రామం నుండి మెట్టు వరకు పాఠశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్లగా దానికి స్పందించి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు సమక్షంలో సన్నారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బస్సు ప్రారంభం జరిగింది. తిమ్మారెడ్డి వాగు
జంగాలపల్లి కొండాపురం మీదుగా మెట్టు పాఠశాల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, బాబురెడ్డి, శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఏది కావాలన్నా కూడా మా నాయకులు వెళ్ళిపోయి అడగటమే వెంటనే ఇలాంటి సహాయం అందించడం. ఈరోజు దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేయడం, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం నిజంగా చాలా అదృష్టం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదే కూటమి ప్రభుత్వం ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ బస్సుని విద్యార్థుల కోసం పెట్టారు, దీంట్లో మామూలు సాధారణ ప్రజలు కూడా మెట్లో దిగచ్చు. అయితే పూర్తిగా ఏ విధంగా ఈ బస్సులు నడుపుతారనేది ఒకసారి టీం కట్టడం మేము అందరం కూడా చర్చిస్తాం. ఈ గ్రామంలో నాయకులు పదే విద్యార్థుల కోసం పోరాడి ఈ బస్సు జరిగింది. మన బాబుని అయితేనేమి, మనోజ్ అయితేనేమి. అయితే రాబోయే రోజుల్లో బాబు అని చెప్పినట్టు ఖచ్చితంగా మనం ప్రయాణించే కోసం ఇక్కడి నుంచి కోట, నాయుడుపేట లింక్ పెట్టి ఎమ్మారెడ్డి వరకు వచ్చే విధంగా ఖచ్చితంగా ఒక 4 రోజులు బాబు అని చెప్పినట్టు వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు నడుపుతున్న మా మనోజ్కి, బాబునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఈ గ్రామంలో ఈ పంచాయతీలో సుబ్రహ్మణ్యం గారు అయితే శ్రీనివాసులు, అదేవిధంగా బాబున, మనోజు, మా సుధమ వెనకుంటాడు లాస్ట్లో బ్యాక్ జర్ నడుపుతుంటారు పార్టీని. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మీరు కోరుకోవాలా. ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా సునీల్ అన్న ఆధ్వర్యంలో మేము మీకు అందించే బాధ్యత తీసుకుంటాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మన మండల కన్వీనర్ కిషోర్ నాయుడు గారికి, గ్రామ పెద్దలు మండల కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి, చేసినటువంటి మన గ్రామస్తులకు, పిల్లలందరికీ నమస్కారం. ఈరోజు ఈ పిల్లలకి బస్సు చాలా అవసరం. మన ఊరికి బస్సు రాకుంటుంది. ఇది బస్సు మరి రోజు మన ఎమ్మెల్యే ద్వారా అందరూ కృషి చేసి కిషోర్ నాయుడు అందరూ చెప్పినారు ఈ గ్రామానికి బస్సు కావాలని. మనం ఇంకో త్వరలో 4 రోజుల్లో ప్యాసింజర్ బస్సు కూడా మన నాయుడుపేటకి కోట లింక్ బస్సు అడిగి ఉన్నాము. అది కూడా మన కార్యక్రమాలు ప్రభుత్వం చేసుకొని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా సహకరించి బస్సుని అందరూ ఎక్కి బస్సు ద్వారా అందరూ మెట్లో దిగులు, మెట్లో కోటలో దగ్గర కోట కూడా తర్వాత లింక్ చేయమని ప్రయత్నం చేస్తాం. అతలందరికీ నేను ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళెం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమించిన 2 వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంగళవారం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు గ్రామస్తుల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 1/4లో తమ పెద్దల కాలం నుంచి పశువులు మేపుకునేందుకు కొంత భూమిని కేటాయించి ఉన్నారని అన్నారు. అయితే గ్రామంలోని 2 వ్యక్తులు దౌర్జన్యంగా ఈ ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రి వరి నారులు వేసి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. పంట వేయకముందే చిట్టమూరు తహసీల్దార్కి ఈ విషయాన్ని అర్జీపూర్వకంగా తెలియజేశామన్నారు. స్పందించిన తహసీల్దార్ ప్రభుత్వ భూమిలో ఎవరూ దిగరాదని హెచ్చరిక బోర్డును కూడా పెట్టించారు. ఈ హెచ్చరిక బోర్డులను కూడా లెక్క చేయకుండా ఆ 2 గ్రామస్తులు వరి పంటను సాగు చేశారని వివరించారు. దీంతో ఈ రెవెన్యూ సమస్యను గూడూరు సబ్ కలెక్టర్కు తెలియజేశామన్నారు. అలాగే బురదగల్లి కొత్తపాళెం పంచాయతీలు 100 ఎకరాల ఆక్రమణకు గురై నిత్యం పంచాయతీలో గొడవలు చెలరేగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గూడూరు సబ్ కలెక్టర్ తమపై దయ ఉంచి పంచాయతీలు నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్, వీఆర్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన వాటిని సర్వే నిర్వహించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అందరం కలిసి ఆ భూమిని 2 వర్గాలు అందరూ సల్లాసరిగా తలా వ్యవహరించేట్టుగా తీర్చుకోవాలని చెప్పేసి జేసీబీలు పెట్టి మొత్తం 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2,000 వేసుకొని మొత్తం పెరిగినాం. దాంట్లో అందరం మేము కోర్టుకి తిరుగున్నాం 3-4 ఏళ్ళు. 18 మందిని ఓళ్ళు 4 ఎకరాలు అడ్డించుకున్నారు. ఇంకా చాలా మంది అడ్డించుకున్నారు దెబ్బ పోయి కూడా. అందరం గ్రామం మధ్యస్థం పెట్టుకుని వదిలేసి ప్రతి ఒక్కరు అందరం సల్లాసరిగా ఎత్తుకోవాలి. దాన్ని పోతే ఫిల్డింగ్ పోతే ఆపేసినాం. దాన్ని ఊళ్ళో ఈ పశువులు ఉన్నాయి, ఆవులు ఇవి, బరుగుట్లు ఇవి. సరే అయ్యన్నా మేస్తే పల్లం కావాల్సిన తలారం తెచ్చుకుందాం అనుకుంటే ఈ గ్రామస్తులు ఒకరు ముందుకు పోతే వెనకాల ఇంకొకటి దున్నేయాలని, ఇంకొకటి పోతే ఇంకొకటి దున్నేయాలని ఈ వాదుల్లో ఈసారి రేతి దున్నా పిల్లడు, గిరేనే పిల్లడు రేతి మనసులు తీసుకొచ్చి మొత్తం నడిచేసాడు. సరే పశువులు దుక్కించాలనుకున్నాం. 7 పొత్తల వాళ్ళు ఒకరికొకరికి ఎంఆర్ఓకి అర్జీ ఇస్తుంటే మేము వచ్చిన మన సలహాలే, కనీసం తలాన్ని కూడా పంపించేదిలే, బోర్డు పెట్టమని కూడా పెట్టే సలహాలే ఎంఆర్ఓ అక్కడ. వస్తున్నాం ఆమె గమ్మని తలకేసుకుని అవుతుంది మా సైజు చూసి ఇంకేం మందలు తిరిగి చెప్పేదిలే, మీరు చేసుకునే అంటుంది. మేము చేసేదానికి మీరు ఇది మేడం అంటే అవేం సలహా కూడా చెప్పేదిలే. ఇంకెందుకని మేము ఇప్పుడు ఎమ్మెల్యే కాడ పోవాలని ఎంఆర్ఓని కనుక్కొని మిమ్మల్ని రమ్మని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి దీని పద్దనే పశువులు తుక్కిచేలా ఉన్నాం. గ్రామంలో 80 ఇళ్ళు ఉన్నాయి. మా 80 ఇళ్ళకి ఒక బీడు ఉంది. అందులో తలారులు చేసుకొని పశువులు మేపుకునేది 4
4లో ఒకటే సర్వే నెంబరు. ఒక 150 ఎకరాలు సర్వే చూడు కూల్చాడు. 4వ సర్వే నెంబర్లో కొంత, 1వ సర్వే నెంబర్లో కొంత వచ్చింది. సర్వేరు అయ్యారు, అందరూ కూల్చారు. పంచుకోబోయే సమయంలో గిరిజన ఎవడు అడ్డా మాట్లాడినాడు. మేమేం చెప్తున్నామంటే ఈ గ్రామ పొలం కాబట్టి కావాల్సిన అందరం కూర్చొని తలా 6 ఎకరా వచ్చిన ఎత్తుకుందామని అనుకుంటున్నాము. ఆ అబ్బాయి దౌర్జంగా అర్ధరాత్రులు ఇస్తూనే ఉన్నాము. నెల 10 రోజులు ఈ రోజుకి. దానికి ఎవరు వచ్చి ఆపలేదు. దాన్ని వాడు పై ఇదే చదువుతాడు, ముందు చదువుతాడు, అన్నీ చేస్తున్నాడు. రైతుల్లోనే జల్లేస్తున్నాడు. మేము కాపల రాత్రిలో కాయ లేకున్నాము. మేము రాత్రిలో పోతే గొడవ వచ్చి లేకుండా బాధని మేము రాత్రిలో పోవటం లేదు. ఇలా చెప్పి ఇదివరకాలు గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి అనంతరం నుండి జరుగుతున్న పగలు పత్తు ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల్ సేవ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ CR న్యూస్.